10 ఏళ్ల కాలంలో మోడీ చేసింది శూన్యం. ఆ 3 పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే. ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించండి. సంజీవయ్య స్మారక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం. సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు పెద్దపాడులో సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం. 2014 నుండి ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో చేసింది శూన్యమేనని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ పి మధు పేర్కొన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు. బీజేపీ చేసింది ఏమీ లేకపోవడంతో ఇప్పుడు మతోన్మాద విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం కల్లూరు పరిధిలోని పెద్దపాడు గ్రామంలో పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్కు మద్దతుగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పి మధుతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న పి మధు మాట్లాడారు. ఇటీవల జరిగిన 3 విడతల ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా పోలింగ్ జరగలేదన్నారు. అందుకే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు గాను ఈడీ, ఆదాయపు పన్ను శాఖ లాంటివి ప్రయోగిస్తున్నారన్నారు. ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, సోరెన్లపై అక్రమ కేసులను బనాయించి అరెస్టు చేశారన్నారు. ఇండియా బ్లాక్ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు గాను బీజేపీ కుట్రలకు దిగిందన్నారు. బీజేపీ పరిపాలించిన 10 ఏళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే మరోపక్క అదానీ ఆస్తులు లక్షల కోట్లకు పెరిగాయన్నారు. జీఎస్టీని తీసుకువచ్చి కూరగాయలు, ఆకుకూరలపైన కూడా పన్నులను వసూలు చేస్తున్నారని విమర్శించారు. రామాలయ నిర్మాణం పేరుతో ఓట్లు దండుకునేందుకు గాను అనేక చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీతో జతకట్టినటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇవి కూడా తోడు దొంగలే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్ల కాలంలో ఇసుక, మద్యం దోపిడీ పేరుతో పెద్ద ఎత్తున అక్రమార్జన చేశారన్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా గత 5 ఏళ్ల పాలనలో అంతా దోపిడీ చేశారన్నారు. అందుకే ఇలాంటి పార్టీలను ఓడించి ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య స్మారక కేంద్రం అభివృద్ధికి అన్ని విధాలుగా పాటుపడతామని ఆయన పేర్కొన్నారు. తమ అభ్యర్థి డి గౌస్ దేశాయ్తో పాటు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్లను గెలిపించాలని ఆయన కోరారు. భూ బకాసురుడి నుండి కాపాడుతాం. ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో భూ బకాసురుడు నుండి ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సిపిఎం పోరాటం చేస్తుందన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఎస్సీ కాలనీ కూడలిలో గోపి అధ్యక్షతన జరిగిన సభలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సి గోవిందు, ఎండి అంజిబాబు, ఎన్ అలివేలమ్మ, సి గురుశేఖర్, లక్ష్మణ్, నగర నాయకులు రాజశేఖర్, అబ్దుల్ దేశాయ్, నయీం, గోపాల్, సత్యం, జమ్మన్న, రఫీక్, స్థానిక నాయకులు బట్టి మద్దిలేటి, మేశ్రీ నాగరాజు, వేర్హౌస్ మద్దిలేటి, ఎర్ర నాగరాజు, మౌలాలి, గోవిందు, చక్రపాణి, కృష్ణ, శేఖర్, పరశురాం, మహేష్, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్, శ్రీరాములు, మురళి, మద్దిలేటి, ఈశ్వర్, షాలు, డప్పు కళాకారులు మరియు ప్రజానాట్య మండలి కళాకారుల బృందం పాల్గొనింది. వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, జనసేన బీజేపీకి వంతబడతా ఉంటే కమ్యూనిస్టులు, ఉభయ పార్టీలు, కాంగ్రెస్ కలిసి ఈ బీజేపీని ఓడించాలి, ఆ బీజేపీకి వంతబడేటువంటి పార్టీలను ఓడించాలని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ముందున్నాం. మన రాష్ట్రంలో బీజేపీ మతోన్మాదాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేదా కోటేశ్వర్లకి
ఊడిగం చేసేటువంటి బీజేపీని ఓడించేటువంటి శక్తి, ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు రుజువు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ గెలిచినా, తెలుగుదేశం తన కూటమి గెలిచినా రేపు ఒరిగేది ఏమీ లేదు. వీళ్ళిద్దరు కూడా బీజేపీని బలపరచడం తప్ప మరొకటేం కాదు. అందువల్ల కష్టజీవుల పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లేసి రైతులు, కార్మికుల యొక్క సమస్యల మీద పోరాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, విద్యుత్తు ప్రైవేటీకరణ సవరణ చట్టం, ఇట్లాంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడాలన్నట్లయితే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి, అసెంబ్లీకి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.